హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు జరిగినటువంటి జవహర్ నవోదయ ఎగ్జామ్ టెస్ట్ బుక్లెట్ కోడ్ వై సెక్షన్ సెకండ్ అర్థమెటిక్ టెస్ట్. సో అర్థమెటిక్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయి, దానికి ఆన్సర్ ఏంటిదో చూద్దాం. ఇది 2021 పేపర్, ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్. సో 41 క్వశ్చన్ ఇచ్చాడు. ఇది బుక్లెట్ కోడ్లో బుక్లెట్ కోడ్ వైలో 41 క్వశ్చన్. సో 41 క్వశ్చన్ ఈస్ which number is a multiple of all the three numbers 4, 8 and 6. అంటే 4, 8, 6 కి అన్నిటికి కూడా ఒకే మల్టిపుల్ కామన్ గా ఉండాలి. సో ఇచ్చినటువంటి ఆప్షన్ లో ఏది కరెక్ట్ అవుతుందో చూడాలి. సో అది తెలవాలి అంటే ఈజీగా మనకు డివిజిబిలిటీ రూల్ తెలిసి ఉండాలి. ఓకే, డివిజిబిలిటీ రూల్ తెలిసి ఉండాలి. ఇదే బుక్లెట్ కోడ్ అండి. ఇది ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్. సో జవహర్ నవోదయ బుక్లెట్ కోడ్ ఈజ్ వై. ఓకేనా, అందులో నుంచి 41 క్వశ్చన్ నంబర్ చూస్తున్నాం. ఏ నంబరు? 41 క్వశ్చన్ నంబర్. సో ఈ 41 క్వశ్చన్ నంబర్కి ఆన్సర్ ఈజీగా తెలవాలి అంటే మనం డివిజిబిలిటీ రూల్ తెలవాలి. 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇచ్చినటువంటి క్వశ్చన్లో యూనిట్ డిజిట్ నుండి అంటే రైట్ సైడ్ నుండి 2 డిజిట్ నంబర్ తీసుకొని 4th డివిజిబుల్ చేస్తే అది కంప్లీట్గా డివిజిబుల్ అయితే ఇచ్చినటువంటి నంబర్ డివిజిబుల్ అయినట్టు. ఓకే, అదేవిధంగా 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే ఇచ్చినటువంటి నంబరు 3 డిజిట్ నంబర్ తీసుకొని డివిజిబుల్ చేయాలి 8తో. అది డివిజిబుల్ అవుతే కంప్లీట్గా ఇచ్చినటువంటి నంబర్ డివిజిబుల్ అవుతుందని అది డివిజిబిలిటీ రూల్ యొక్క రూల్ అని. సో 6 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటంటే 2 3 6. 6 అనేది ఇచ్చినటువంటి నంబర్ని డివిజిబుల్ చేస్తుందా లేదా అని తెలవాలి అంటే అది 2తోను 3తోను డివిజిబుల్ కావాలి. 2 యొక్క డివిజిబుల్ ఏంటంటే యూనిట్ ప్లేస్ లో 0 అన్నా ఆర్ ఈవెన్ నంబర్ ఉంటే 2 తోని డివిజిబుల్ కంప్లీట్ గా అవుతుంది. సో 3 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటి అంటే సమ్ ఆఫ్ డిజిట్, ఇచ్చినటువంటి నంబర్ యొక్క సమ్ చేసేసి ఆ ఇచ్చినటువంటి నంబర్ యొక్క సమ్ వాల్యూ 3 యొక్క మల్టిపుల్ వస్తే అది కంప్లీట్ గా 6 తోని డివిజిబుల్ అవుతున్నాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, 4 తో డివిజిబుల్ కావాలి అంటే 4 యొక్క డివిజిబుల్ రూల్ 4 తోని డివిజిబుల్ కావాలి. ఈ 2 డిజిట్ నంబర్, ఈ 2 డిజిట్ నంబర్, ఈ 2 డిజిట్ నంబర్. ఓకే, రైట్. 4 తోని ఇది డివిజిబుల్ అవుతుంది, బై 4 డివిజిబుల్ అవుతుంది, బై 4 డివిజిబుల్ అవుతుంది, బై 4 డివిజిబుల్ అవుతుంది, బై 4 కూడా పాసిబుల్ అవుతుంది. అంటే 4 తోని చూస్తే అన్నిట్లో ఆన్సర్ ఉంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 8 తోని చూడాలి. 8 తో డివిజిబుల్ చేయాలి అంటే ఇచ్చినటువంటి నంబర్ 3 డిజిట్ నంబర్ ఉండాలి. సో 3 డిజిట్ నంబర్ ఉన్నాయి, ఇక్కడ 4 డిజిట్, అంటే ఇది 3 డిజిట్ నంబర్ చూసే సరిపోతుంది. సో 8 తో డివిజిబుల్ చేస్తే 8 4 32. 32 అంటే ఇక్కడ 7 మిగిలింది. 76 8 టేబుల్లో రాదు కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఖచ్చితంగా కాదు. ఓకే, రైట్. 8 టేబుల్లో 6 అనేది ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. 6 8 64, మళ్ళీ 2 ఉంటుంది 24, 8 3 24. నెక్స్ట్ ఇది కూడా కంప్లీట్ గా డివిజిబుల్ అవుతుంది 8 టేబుల్లో. మళ్ళీ నెక్స్ట్ 8 5 40, 8 4 32, అంటే ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే 8 తోని పాసిబుల్ అయ్యేటి బి సి డి, అంటే బి సి డి లో ఆన్సర్ ఉంది అని 6 తో చూస్తే తెలిసిపోతుంది. 2 తో డివిజిబుల్ కావాలంటే యూనిట్ ప్లేస్ లో 2 ఉంది, 6 4 ఉంది, 6 ఉంది, 2 ఉంది, అంటే ఇది డివిజిబుల్ అవుతుంది. మరి 3 తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలి. అంటే 3 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటంటే ఇచ్చినట్టు నంబర్ ని సమ్ చేయాలి. 6 + 6 12, 12 + 4 14, 12 + 4 16. 16 అనేది 3 తో డివిజిబుల్ కాదు. సో కాబట్టి ఈ నంబర్ కాదు. మళ్ళీ 6 + 9 15, 15 + 6 21. 21 అనేది 3 డివిజిబుల్ చేస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇదే ఆన్సర్. ఇప్పుడు 5 4 9, 9 + 3 11, 11 + 3 13. 13 అనేది 3 తో డివిజిబుల్ కాదు కాబట్టి ఆన్సర్ ఇస్ సి. 41 క్వశ్చన్ కి ఆన్సర్ సి. అలానే 42 క్వశ్చన్, ఆన్ సింప్లిఫికేషన్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్, ఈ నంబర్ కి అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అయితే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి, మళ్ళీ ఈ రెండుని యాడ్ చేయాలి. వచ్చిన ఈ మల్టిప్లై నంబరు దీనికి యాడ్ చేస్తే అప్రాక్సిమేట్లీగా మన పాయింట్ లో వస్తుంది ఆన్సర్. సో ఆన్సర్ అన్ని మల్టిప్లై చేస్తే 15 5 45, 15 5 45, 15 0 0 4. ఈ విధంగా మల్టిప్లై చేస్తే మళ్ళీ 0 0 వస్తుంది, మళ్ళీ 0.45 వస్తుంది. ఓకేనా, దీనికి ఆన్సర్ ఇది వస్తుంది. ఓకే,
మరి ఓకే ఈ రిమైనింగ్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా రైట్. ఇక్కడ చూడండి ఇవన్నీ యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఇది చూడండి ఇక్కడ అన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి 45.0 ఇక్కడ 45.0 దీని కింద లైన్ రాసేస్తాను. ఇక్కడ ఇవన్నీ యాడ్ చేయాలి కాబట్టి దీని కింద రాస్తున్నాను 0.012 నెక్స్ట్ దీనికి మల్టిప్లై చేస్తే మనకు 45.045 ఇవన్నీ యాడ్ చేస్తే 5 7 8 ఇక్కడ 9 ఇక్కడ 5 వస్తుంది ఇక్కడ 0 నెక్స్ట్ ఇక్కడ 0.01 అంటే ఇక్కడ 5 అప్రాక్సిమేట్లీగా తీసుకోవచ్చు అంటే 50 తీసుకోవచ్చు. ఆన్సర్ ఇస్ సి. ఓకే రైట్. నెక్స్ట్ 43 క్వశ్చన్ 2,02,000 వెరీ ఈజీ క్వశ్చన్. వర్డ్ లో ఇచ్చాడు డిజిట్ లో చూపించాలి. ఆప్షన్ లో చూస్తే ఇగో 2,02,000 సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 44 క్వశ్చన్ ఏంటంటే ఏ మ్యాచ్ లాస్ ఫర్ హాఫ్ అన్ అవర్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది. అందులో 1/10 ఆఫ్ ది మ్యాచ్ టైం ఈస్ టేకెన్ ఆఫ్ ఫర్ టైం అవుట్ తీసుకోవడం జరిగింది. సో ఫర్ హౌ మెనీ మినిట్ డస్ ద టైం అవుట్ లాస్ మరి ఎన్ని మినిట్ టైం అవుట్ తీసుకున్నారు అది ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది మై డియర్ స్టూడెంట్స్. సో ఎప్పుడైనా ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు డినామినేటర్లో ఉండేటటువంటి వాల్యూ కంప్లీట్ వాల్యూ మనకు మొత్తం వాల్యూ టోటల్ వాల్యూ సూచిస్తుంది. యాక్చువల్లీ టోటల్ వాల్యూ ఎంత ఉంది హాఫ్ అన్ అవర్ ఉంది అంటే హాఫ్ అన్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 30 మినిట్స్. సో 1 పార్ట్ రెస్ట్ తీసుకున్నారు కాబట్టి సో ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ లో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది. 3 × 1 ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఆన్సర్ ఇస్ 3 మినిట్స్. ఓకే రైట్. 45 క్వశ్చన్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ వెరీ ఈజీ క్వశ్చన్. మీకు ఆల్రెడీ పదే చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి 6 మనకు ఈ సింప్లిఫికేషన్ చేయాలంటే మనకు బోర్డ్ మాస్ ఓకేనా. బి అంటే బ్రాకెట్. సో బ్రాకెట్ లో ఉన్నాయి ముందు చేయాలి. తర్వాత ఆఫ్ చూడాలి. ఇందులో ఆఫ్ ఉందా లేదు. తర్వాత డివిజన్ ఉందా ఇందులో లేదు. ఇందులో కూడా లేదు. ఇందులో కూడా లేదు. అయితే తర్వాత మల్టిప్లికేషన్ ఉంది. మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే రైట్. 6 7 42 ప్లస్ 13 ఈ రెండు మల్టిప్లై చేసిన తర్వాత ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు 13 ప్లస్ 42 55 వస్తుంది. 55 ఇంటూ ఇది 3 డివిజన్ ఉంది కాబట్టి బై 11 ఇంటూ 3 రాసేయచ్చు. మైనస్ నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకు 8 12 మైనస్ 8 అంటే 4. ఇగో ఈ 3 క్యాన్సిల్. 11 1 11 11 5 5 minus 4 is equal to 1. Answer is B. So next to 46 question. దాని ఆన్సర్ మనకి ఏమొస్తుంది అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆర్టికల్ ఈజ్ పర్చేస్డ్ ఫర్. సో ఎంత కొంటున్నాడు పర్చేస్ అంటే కొనడం. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 7,500. కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా పర్సెంటేజ్ లో చూసినట్లయితే అది 100% అవుతుంది. మరి ఎంతకు అమ్ముతున్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 8,400 రూపీస్. మరి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఆయనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 900 వచ్చింది. నేను ఇంతకుముందు పర్సెంట్ అయినా కావాల్సింది ప్రాఫిట్ కాదు ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి కాబట్టి నేను పర్సెంటేజ్ అన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా 100% ఉంటుంది. కావాల్సింది పర్సెంటేజ్ ఎంత ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి. ప్రాఫిట్ పర్సెంటేజ్ క్వశ్చన్. ఇప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్. క్రాస్ లో మల్టిప్లై చేయాలి. సో క్రాస్ లో మల్టిప్లై చేస్తే 100 ఇంటూ 9 సో బై ఏమొస్తుంది మనకి ఇక్కడ 75 25 3s 25 4s 4 మళ్ళీ 3 1s 3 3s 4 3s 12 సో 12%. ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ 48 క్వశ్చన్ డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ 12 1/6 అంటే 12 1/6 ని డెసిమల్ లో చూపించాలి అంటే పాయింట్లలో చూపించాలి ఆన్సర్. సో ఆల్రెడీ ఇక్కడ 12 ఉంది అంటే 12 అన్నిట్లో ఆప్షన్ లో 12 ఉంది కాబట్టి మనకు 1/6 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందో చూడాలి. 1/6 ని 16 తో 1 డివిజన్ చేస్తే ఈ 1 పోదు కాబట్టి 0.0. ఓకేనా రైట్. ఇప్పుడు చూడండి ఎన్నిసార్లు పోతుంది 0 టైమ్స్ పోతుంది కాబట్టి 0. సో మళ్ళీ సపరేషన్ చేస్తే 10.
మళ్ళీ పాయింట్ ఇట్లా ఉంది కాబట్టి ఇంకో 0 తీసుకోవచ్చు. సో 16 6 ఆర్ 96. సో ఒక్కసారి ఆప్షన్ గమనించండి. 0.06 అంటే ఆల్రెడీగా 12 ఉంది కాబట్టి 12.06 అని రాయొచ్చు. అంటే 0.06 తో స్టార్ట్ అయినటువంటి ఆప్షన్ ఏందో చూద్దాం. ఇందులో లేదు, ఇందులో సి 12.06 అంటే ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్ 49 క్వశ్చన్ డిఫరెన్స్ అడిగాడు. మరి దేనికి డిఫరెన్స్ అడిగాడో ఒకసారి చూడండి. బిట్వీన్ ద స్మాలెస్ట్ 6 digit number 1 0 0 0 1 2 3 4 5 again 0 అంటే 6 digit స్మాలెస్ట్ నంబర్ అయిపోయింది. సో తర్వాత అండ్ ద గ్రేటెస్ట్ 4 digit number, ఇగో 4 digit number 1 2 3 4. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, దీనికి సబ్ట్రాక్షన్ అడిగా. డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్. సో తీసేస్తే ఇక్కడ 1, ఎందుకంటే ఇక్కడ నుంచి క్యారీ తీసుకెళ్తాం కాబట్టి మనము 10 - 9 is 1. ఇక్కడ 10 - 9 0 0 0 here 9. ఆన్సర్ ఈస్ సి. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఈ వీడియోను ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా షేర్ చేయాలి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 50 క్వశ్చన్. ఓకే రైట్. 50 క్వశ్చన్ ఏమడిగాడు అంటే, ఓకే నెక్స్ట్ 50 క్వశ్చన్. దిస్ ఈస్ ద 50 క్వశ్చన్. ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ హోల్ నంబర్. అంటే అప్రాక్సిమేట్ గా హోల్ నంబర్ లో చూపించాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే 349 into 51 plus 632 divided by 31 తో డివిజన్ చేసిన తర్వాత మళ్ళీ రెండు మల్టిప్లై చేసి సమ్ చేస్తే అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకోవాలి. అయితే ఇక్కడ 31 తోని దీన్ని డివిజన్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 20.387096 ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 17799 వస్తుంది. 17799 వస్తుంది. ఓకే రైట్. ఈ రెండింటి 17799 ప్లస్ 20.387009 ని యాడ్ చేస్తే మనకు అప్రాక్సిమేట్లీగా ఎంత వస్తుంది అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ 20 ఇందులో యాడ్ చేస్తే 178,9.387097. ఓకే రైట్. ఇది దీంతో డివిజన్ చేస్తే 20.387096. మళ్ళీ ఈ రెండు మల్టిప్లై చేస్తే 17799. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు అప్రాక్సిమేట్లీగా ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏది పెట్టచ్చు. ఇక్కడ 3 ఉంది అంటే దీన్ని 1 ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇక్కడ 8 అంటే అప్రాక్సిమేట్లీగా అంటే నియరెస్ట్ వాల్యూగా ఇక్కడ చూడండి 178 లేదు ఇందులో ఉంది 178 ఉంది ఇందులో ఉంది 21 అంటే దీన్ని 21 అప్రాక్సిమేట్లీగా సి గా పెట్టచ్చు ఆన్సర్. దీని ఆన్సర్ సి గా పెట్టచ్చు. ఎందుకంటే ఇందులో 5 ఉంది ఇందులో 5 ఉంది ఇందులో 5 ఇది ఒక్క దానిలో 8 ఉంది కాబట్టి ఇది డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టచ్చు. ఓకే రైట్. 50 క్వశ్చన్ की आंसर सी. 51 the cricketer has an average of 28 runs in 24 innings. How many runs must he score in the 25th innings to make his average 29? Okay రైట్. ఇప్పుడు చూడండి 25th ఇన్నింగ్స్ లో ఆయనకు వచ్చినటువంటి రన్స్ ఏంటో చూడాలి. ఆల్రెడీగా ఈరోజు నిన్న సాయంత్రం నాకు అడగడం జరిగింది మీరు. సో దానికి రిలేటెడ్ క్వశ్చన్ ఇదే. ఓకే రైట్. ఇప్పుడు చూడండి హియర్ 28 రన్స్ 24 innings. సో 24 innings into 28 runs average. సో మొత్తం రన్స్ ఎన్ని అవుతాయి మనకు క్వశ్చన్ ఏం ఇచ్చాడంటే 51 క్వశ్చన్. ఇక్కడ యావరేజ్ గా మొత్తం రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఎంత 672 వస్తుంది రెండు మల్టిప్లై చేస్తే. మళ్ళీ 25th ఇన్నింగ్స్ యావరేజ్ అంటే మస్ట్ బి ఇక్కడ
యావరేజ్ స్కోర్ ఎంత ఉంది 29 అంటే 25th యావరేజ్ స్కోరు అంటే ఇన్నింగ్స్ ఎన్ని ఉన్నాయి 25th యావరేజ్ స్కోర్ 29 ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు 25 into 29 725 మనకు ఆల్రెడీగా 25 అనే వాల్యూ తెలుసు ఈ 25 టోటల్ నుంచి తీసేస్తే 25th వచ్చేస్తుంది కదా సో మైనస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది సో ఇక్కడ 3 ఇక్కడ క్యారీ చేస్తే 12 minus 7 is 5 53 సో ఆన్సర్ ఇక్కడ 6 ఉంటుంది కదా 660 సో 53 ఆన్సర్ is D. నెక్స్ట్ 52 క్వశ్చన్ చూడండి ఇఫ్ టూ పర్పెండిక్యులర్ సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ 5 cm and 12 cm ఇట్స్ పెరిమీటర్ అడిగాడు అంటే పెరిమీటర్ అడిగినప్పుడు సమ్ ఆఫ్ 3 సైడ్స్ చేస్తే ఆన్సర్ వస్తుంది కానీ ఇక్కడ ఇచ్చింది 2 సైడ్స్ ఇచ్చారు అంటే ఇంకో సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి అయితే అది రైట్ ట్రయాంగిల్ కాబట్టి ఈ రైట్ ట్రయాంగిల్ అంటే ఈ రెండింటి మధ్య పర్పెండిక్యులర్ ఉంటుంది అంటే ఈ రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ అయి ఉంటుంది ఓకేనా రైట్ ఈ పర్పెండిక్యులర్ ఇది డయాగ్నల్ సో మనకి ఇచ్చింది 2 పర్పెండిక్యులర్ ఇది ఒక పర్పెండిక్యులర్ నువ్వు ఏదైనా ఒకదానికి ఒకటి 5 తీసుకో దీన్ని ఇంకో దాన్ని 12 తీసుకున్నట్లయితే మనకి ఈ ఆన్సర్ రావాలి అంటే side square plus side square is equal to diagonal square. So 5 square is equal to 25 plus 12 square is equal to 144. ఈ రెండు యాడ్ చేస్తే మనకు 4 plus 5 9 4 plus 2 6 1 అంటే దీనికి స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది మనకు 13 స్క్వేర్ is equal to 169 అంటే మనకు ఆల్రెడీ దీని వాల్యూ ఎంత వస్తుంది 13 వస్తుంది పెరిమీటర్ అడిగాడు కాబట్టి 5 plus 13 18 plus 12 30 answer is D is the correct answer perimeter is 30 okay right ఇది side square plus side square is equal to diagonal square formula side square plus side square is equal to diagonal square so ఇదే స్క్వేర్ ని డివైడ్ చేసుకుంటే రూట్ అవుతుంది సో ఆన్సర్ మనకు 169 ని రూట్ చేస్తే 13 వస్తుంది ఓకే రైట్ 53 క్వశ్చన్ చూడండి A train started from Delhi. ఢిల్లీ నుండి 8:15 కి ప్రారంభమైనది అండ్ రీచ్డ్ అజ్మీర్ at 2:30 కి వెళ్ళిపోయింది సో ద టైం టేకెన్ బై ద ట్రైన్ టు రీచ్ అజ్మీర్ ఫ్రమ్ ఢిల్లీ ఈజ్ అంటే ఎంత అవర్లో చేరుకున్నదని చెప్పేసి అడుగుతున్నాం సింపుల్ ఇప్పుడు చూడండి ఎప్పుడైనా ఈజీగా చేయాలని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది సో ఇక్కడ 8 to 12 అంటే 12 అవర్స్ నుండి 8:15 ని తీసేశారు సో మనం డైరెక్ట్ గా ఇక్కడ నుంచి 1 అవర్ తీసుకెళ్ళాలి 1 అవర్ తీసుకెళ్తే ఇక్కడ ఎంత మిగులుతుంది మనకు 11 అవర్ మిగులుతుంది ఆల్రెడీ 1 అవర్ తీసుకెళ్ళాలి కాబట్టి ఇది 1 అవర్ ఈజ్ ఈక్వల్ 60 మినిట్స్ నుండి 15 తీసేస్తే 45 మినిట్స్ ఉంటుంది ఇక్కడ 11 అవర్స్ నుండి 8 తీసేస్తే మనకి ఎంత ఉంటుంది 3 ఓకే 3 అవర్స్ 45 మినిట్స్ ఇంకా ఎంత ఉంది ఎప్పుడు చేరుకున్నది 2:25 అంటే 12 నుంచి 2:30 సో 2:30 ని యాడ్ చేస్తే సరిపోతుంది మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా రైట్ ఇప్పుడు చూడండి 45 ఇక్కడ 30 ఇందులో 15 లెస్ చేయండి ఇక్కడ 15 మిగులుతుంది అంటే 30 రౌండ్ ఆఫ్ 30 అనుకోండి 30 1 అవర్ అవుతుంది ఈ ప్లస్ 1 అవర్ ఇక్కడ రాసుకోండి ఇది ఆల్రెడీ 15 ఉంటుంది కాబట్టి 15 అంటే ఇది 3 plus 3 అంటే 6 hours 15 minutes B is the correct answer next 54 question ఏముందంటే x by 26 196 by x క్రాస్ లో మల్టిప్లై చేస్తే x స్క్వేర్ అవుతుంది దీన్ని అటువైపు తీసుకెళ్తే 196 into 25 దీన్ని స్క్వేర్ రూట్ చేస్తే దీన్ని ఏం చేయొచ్చు మనం ఇప్పుడు 196 ని 14 స్క్వేర్ రాయొచ్చు ఇంటూ 5 స్క్వేర్ రాయొచ్చు ఇటు వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది కాబట్టి స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అవుతుంది దానికి రాస్తే ఇప్పుడు దీనికి ఓవరాల్ గా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు రెండింటికి స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 14 5s are 70 ఆన్సర్ ఇస్ బి ఓకేనా రైట్ నెక్స్ట్ 55 క్వశ్చన్ చూడండి వెరీ ఈజీ క్వశ్చన్ వాట్ ఈస్ ద లార్జెస్ట్ నంబర్ విచ్ divides 270 and 426 leaving remainder 6
ఇన్ ఈచ్ కేస్ ప్రతి సందర్భాల్లో ఇచ్చినటువంటి రెండు సందర్భాల్లో కూడా అది ఖచ్చితంగా రిమైండర్ ఎంత వస్తుందంటే 6. సో ఆ 6 వచ్చే రిమైండర్ ఏ నంబర్ డివిజిబుల్ చేస్తుందో చూడాలి. ఓకేనా? సో ప్రతిదానికి 6 రిమైండర్ వస్తుందంటే ఇచ్చినటువంటి నంబర్ నుండి 6 తీసేస్తే రిమైనింగ్ నంబర్ కంప్లీట్ గా డివిజిబుల్ అవుతుంది కదా. రైట్. ఇప్పుడు చూడండి ఇచ్చినటువంటి నంబర్ ఇక్కడ 6 రిమైండర్ చేయండి. 270 నుండి -6 చేస్తే మనకు ఆల్రెడీ ఇది రిమైండర్ కాబట్టి తీసేసేయండి. అయితే తీసేసిన తర్వాత కంప్లీట్ గా డివిజిబుల్ అవుతుంది. సో తీసేస్తే ఎంత వస్తుంది ఇక్కడ మనకు 4 6 2. మళ్ళీ ఇక్కడ 426 -6 చేస్తే 420. సో ఈ రెండు నంబర్లను ఇచ్చినటువంటి ఆప్షన్ లో ఆ రెండు డివిజిబుల్ చేయాలి. ఓకే రైట్. 12 తోని చూడండి. సో ఆప్షన్ 2 తోని ఆప్షన్ 1 తోని చూద్దాం. సో 12 తోని కట్ చేస్తే 12 1 12, 12 2 24, 12 2 24. అంటే ఇది 12 తోని ఇది కంప్లీట్ గా డివిజిబుల్ అవుతుంది. మరి ఇది అవుతుందా లేదో చూద్దాం. 4 2 6 దీని నుండి -6 చేస్తే 420 వస్తుంది. అంటే 420 అనేది 12 తో డివిజిబుల్ అవుతుంది అని చూద్దాం. 12 1 12, 12 3 36, 12 3 36 అంటే ఇక్కడ 12 అంటే మళ్ళీ ఇక్కడ ఎంత మిగులుతుంది మనకు 6 మిగులుతుంది. ఓకేనా? 6 మిగిలింది అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకు 60. 12 5 60 అంటే 35 టైమ్స్ అంటే 420 కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే ప్రతి దానికి 6 రిమైండర్ అవుతుంది. దేంతోని 12 తో డివిజిబుల్ చేస్తే ఆన్సర్ ఇస్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకే నెక్స్ట్ 56 క్వశ్చన్. సో 56 క్వశ్చన్ చూసే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 56 క్వశ్చన్. ఇన్ ఏ స్కూల్ 3/5 ఆఫ్ ది చిల్డ్రన్స్ ఆర్ బాయ్స్ అండ్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈస్ 800. మొత్తంలో టోటల్లో 3 పార్ట్ బాయ్స్ అయితే టోటల్లో 3 పార్ట్స్ బాయ్స్ అయితే అందులో రిమైనింగ్ గర్ల్స్ ఏమో 800 అంటున్నాడు. అంటే 3/5 పార్ట్స్ లో 3 అనేది గర్ల్స్ అయితే బాయ్స్ అయితే మరి గర్ల్స్ ఎంత అవుతారు 2/5 అవుతారు. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి దీన్ని ఇక్కడ ఆల్రెడీగా 2 ఎవరు గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 800. ఎందుకంటే ఆల్రెడీగా 800 అని చెప్పేసి అంటున్నాడు. అయితే అందులో బాయ్స్ ఎంత మంది అడుగుతున్నాడు. సో బాయ్స్ ఎంత మంది ఉన్నారు 3 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో 2 1 2, 2 4 8, 400 క్రాస్ మల్టిప్లై చేస్తే 1200. సో ఆన్సర్ ఇస్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు చూడండి 57 క్వశ్చన్ చూసినట్లయితే ద సమ్ ఆఫ్ 7.7, 7.07, 7.007 and 77.0077 is ఆల్రెడీగా మనకి దీన్ని ప్రాక్టీస్ లో చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ అందరికి ఈజీ తెలుసు కాబట్టి ఇవన్నిటిని ఆన్సర్ చేస్తే సమ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటిది 98.7847. ఓకే సో 58 క్వశ్చన్ చూద్దాం. ఓకే నెక్స్ట్ 58 క్వశ్చన్. buys a radio 3/4 of its market price and sells at 20% more than the market price. What is A share? A అనే వ్యక్తి ఏం చేశాడంటే ఏ buys radio ఏ ఒక రేడియోను 3/4 of its market price లో 3/4 కి కొన్నాడు. అంటే అతనికి ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ అయింది 1/4. ఎంత పార్ట్ అయిందంటే 1/4 అయింది. అయితే ఇక్కడ అతను ఏం చేసిందంటే తీసుకున్నటువంటి రేట్ అతను తీసుకున్న తక్కువ 3/4 తీసుకుంటే అతను మార్కెట్ ప్రైస్ పైన ఇంకా 20% పెంచాడు. అంటే ఒక్కసారి ఆలోచించండి యాక్చువల్లీ 3/4 అనేది 75% అవుతుంది. ఓకేనా? యాక్చువల్లీ ప్రతి వస్తువు 100% ఉంటుంది కాబట్టి ప్రతి ఐటమ్ 100% ఉంటుంది. అంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ దొరికింది ఆయనకు 25% డిస్కౌంట్ దొరికింది. అయితే అతను ఏం చేసిందంటే 20% మోర్ దెన్ మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ పైన మళ్ళీ ఎంత పర్సెంటేజ్ పెంచుకున్నాడు 20%. సో మొత్తం మీద అతనికి వచ్చేటటువంటి గెయిన్ పర్సెంటేజ్ ఎంత అంటే 25% ప్లస్ 20% ఈజ్ ఈక్వల్ టు 45%. ఆన్సర్ ఇస్ బి. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గివెన్ దట్ ఆల్రెడీ ఈ నంబర్ యొక్క మల్టిప్లై మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు. దెన్ వాట్ ఈస్ ద నంబర్ 27.72 డివైడ్ 1.8. సో
సో ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, దీన్ని సింపుల్ గా చేయాలి అంటే ఆల్రెడీ దీని వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు. సో మనం మల్టిప్లై చేస్తే మనకు 27.72 డివైడ్ 1.8 అన్నాడు. ఓకేనా రైట్. దీన్ని డివైడ్ చేసేటప్పుడు 27.72 పాయింట్ తీసే 72/100 రాయొచ్చు కదా. ఇది రెసిప్రోకల్ అవుతుంది ఇంటూ 18 రెసిప్రోకల్ కాబట్టి ఇది పైకి అవుతుంది, టైం పైకి అవుతుంది, ఇది కిందికి వస్తుంది 80. ఓకేనా. సో ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. ఆల్రెడీగా 18 తో డివిజన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 154 వస్తుంది. 154. సో ఆల్రెడీ 154 వచ్చిందంటే ఇక్కడ పాయింట్, ఈ జీరో కట్ కావాలంటే ఇక్కడ పాయింట్ పెట్టాల్సి వస్తుంది, అంటే 15.4. ఆన్సర్ ఈస్ బి. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 60 క్వశ్చన్ చూడండి. సమ్ ఆఫ్ మనీ విల్ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 16 years. 16 years లో డబుల్ అయింది ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ విత్ ఏ ఇయర్లీ రేట్ ఆఫ్, అంటే రేట్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒక్కసారి చూడండి, పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ప్రిన్సిపల్ 1 అనుకుంటే అది డబుల్ అవుతుంది. ఎప్పుడు 2 years కి డబుల్ అవుతుంది. అంటే ప్రిన్సిపల్ ను 1 అనుకుంటే నీకు అమౌంట్ ఎంత అవుతుంది, డబుల్ అంటే 2 అవుతుంది. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చేస్తే వచ్చేది ఏంటి, ఇది నీకు ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత 1, ఇంట్రెస్ట్ 1 రూపీ వచ్చింది. అయితే నీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి నీకు PTR/100 తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ I is equal to PTR/100 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే I is equal to 1 డిఫరెంట్ వచ్చింది. ప్రిన్సిపల్ 1 కాబట్టి 1 ఇంటూ టైం ఎంత 16 years, రేట్ కావాలి కాబట్టి రేట్ బై 100. ఓకేనా రైట్. ఇప్పుడు చూడండి దీని విషయం, 4 4s are 16, 4 2s are 425. దీన్ని ఇటువైపు తీసుకొస్తే ఇప్పుడు చూడండి 4 25 1s are 25. ఇదే 4 ఇటు వస్తే డివిజన్ చేస్తుంది, 4 is equal to R. 4 1s are 4, 4 6s are 24, అంటే 1 మిగిలింది, 1/4 రాయొచ్చు. అంటే పర్సెంటేజ్ ఎంత వచ్చింది, 6, 1/4 పర్సెంటేజ్. ఆన్సర్ ఈస్ బి. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి అంటే టక షేర్ చేసి పడేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఓకే రైట్. ఇది 2021. సో టెస్ట్ బుక్లెట్ టెస్ట్ కోడ్ ఇస్ వై. 2021 పేపర్ ఈ రోజు జరిగినటువంటి క్వశ్చన్, అర్థమెటిక్ టెస్ట్ లో సంబంధించినటువంటి ప్రతి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. సో ప్రతి దానికి ఆన్సర్ మీకు చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.